నీకోసమే వెయిట్ చేస్తున్నానమ్మా. కలవాలి, అర్జెంటుగా మాట్లాడాలి అన్నావు. దేని గురించమ్మా? గుడిలో పోయిన అమ్మవారి తాళి గురించి, అది తీసిన దొంగ గురించి చెప్దామనే వచ్చాను. ఆ దొంగ దొరికాడమ్మా? ఎవడమ్మా? ఎక్కడున్నాడో చెప్పమ్మా. దొంగ కాదు మామయ్య, దొంగది. ఆడదా? ఒక ఆడది అమ్మవారి తాళిని దొంగతనం చేసిందా? ఎవరమ్మా అది? మీకు బాగా కావలసిన మనిషి, మీకు దగ్గర బంధువు కూడా. ఎవరో చెప్పమ్మా. ఎంత కావలసిన వాళ్ళైనా వదిలిపెట్టను. నా పరువు పోయేలా చేసినందుకు దానికి శిక్ష పడేలా చేస్తాను. చెప్పమ్మా, ఎవరది? ఆ దొంగ ఎవరో కాదు, తులసి. ఏం మాట్లాడుతున్నావమ్మా? అమ్మవారి తాళి దొంగతనం చేసి తన పెళ్లి తనే ఆపుకుంటుందా? నమ్మలేకపోతున్నారు కదా మామయ్య? సాక్ష్యాలు చూపిస్తే నమ్ముతారు కదా. చూడండి. తాళిబొట్టు పోయిందని పాంప్లెట్లు పంచుతుందమ్మా, అంతే కదమ్మా? తాళి పోయింది అమ్మవారిది, పరువు పోయింది మీది, దొంగని పట్టుకోవాల్సిన బాధ్యత మనది. మరి మధ్యలో వీళ్ళ హడావిడేంటి మామయ్య? తులసికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అదే మాట ఇంట్లో చెప్తే ఒప్పుకోరు. అందుకే తాళిని దాచేసి పెళ్లిని ఆపుకుంది. తిరిగిచ్చేస్తే దొంగ అవుతుంది కాబట్టి తన దగ్గరే ఉంచుకుంది. అమ్మా కనిష్క, మన ఊహల్లో అనుకున్న ఆధారాలు సరిపోవమ్మా. బలమైన సాక్ష్యం కావాలి కదా. ఆ దొంగ తులసినే మామయ్య, కన్ఫర్మ్. తెలివితేటలు చూపించి దొరకకుండా తాళిని మాయం చేసింది. మనం కూడా దాని దారిలోనే వెళ్లి దాన్ని దెబ్బ కొట్టాలి. సరేనమ్మా, ఏం చేయాలో చెప్పు. మీరు ఎస్ఐకి కాల్ చేసి తులసి ఇంటిని సెర్చ్ చేయించండి. మరందుకు తులసి వాళ్ళు ఒప్పుకోకపోతే? ఆ రోజు గుడికొచ్చిన అందరి ఇళ్లలో సర్చ్ చేస్తున్నావో చెప్పమనండి. అలాగేనమ్మా, ఇప్పుడే కాల్ చేస్తాను.